ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా పలాస అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గౌతు శ్యామ్ సుందర్ శివాజీకి తీవ్ర గుండెపోటు వచ్చింది. సోమవారం అర్ధరాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన గౌతు శివాజీని చికిత్స కోసం విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అయితే ఆసుపత్రిలో ఆయనకు వైద్యులు చికిత్స చేస్తుండగా గుండెపోటుకు గురయ్యారు. గతంలో శివాజీకి 2 సార్లు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు, అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గౌతు శివాజీ ఆరోగ్యం పరిస్థితి వైద్యులు ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ మధ్య కాలంలో పలాస నియోజకవర్గంలో జరుగుతున్న తీవ్ర పరిణామాల వల్ల గౌతు శివాజీ తీవ్ర ఒత్తిడికి లోనయ్యారని ఈ మధ్య కాలంలో మున్సిపల్ చైర్మన్ పూర్ణచంద్రరావు ఎపిసోడ్ తాజాగా మందస ఎంపీపీ రాజీనామా చేయడంతో శివాజీ బాగా ఆందోళనకు గురైనట్టు తెలుస్తుంది. దీంతో పాటు ఈ మధ్య జరిగిన మంత్రివర్గ విస్తరణ సైతం శివాజీని నిరాశ ఎదురవడంతో ఆయన కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ శివాజీ మానసిక పరిస్థితిపై ప్రభావం చూపాయని, అందుకే గుండెపోటు వచ్చి ఉంటుందని ఆయన సన్నిహితులు చెప్తున్నారు.